హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మైండ్ హర్విల్లు. ఎలా ఉన్నారు మీరందరూ? ఏం చేస్తున్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు బ్రేక్ఫాస్ట్కు టేస్టీ టేస్టీ ఉగ్గాని బజ్జీ చేయాలనుకుంటున్నాను. అందుకని ఫ్రిడ్జ్లోంచి బజ్జీ మిరపకాయలండి. బజ్జీ మిరపకాయలు అంటే కొంచెము లావుగా ఉంటాయి కదా. ఫ్రిడ్జ్లోంచి బజ్జీ మిరపకాయలు తీసినాను. ఇంకా కిచెన్లోకి ఎంటర్ అవుతున్నాను. అన్నట్టు మీకు పూజ చూపించలేదు కదా ఈ మధ్య, అందుకని ఆ పూజ అయితే ఉదయాన్నే చేసుకున్నానండి. ఇదిగోండి, నా పూజ గది ఇలా కలకల్లాడుతూ ఉంటే నాకు చాలా అంటే చాలా సంతోషంగా ఉంటుంది. పూజ అయితే ఇలా చేసుకున్నాను. రకరకాల పూలతో, మా మొక్కలకున్న పూలతో, వైట్ ఫ్లవర్స్తో, ముద్ద మందారాలతో, అలాగే పసుపచ్చ గులాబీలతో. పసుపచ్చ కొనుక్కొచ్చినట్టు వెళ్ళండి, ఇంట్లోటివి అయితే కాదు. ఈరోజు పూజ అయితే ఇలా చేసుకున్నాను. ఈ మధ్య చూపించట్లేదు కదా, చాలామంది పూజ గది చూపించొద్దండి అంటున్నారు. అందుకని నేను చూపించట్లేదు. ఇదిగోండి, గౌరమ్మ పూజ డైలీ ఉదయాన్నే ఇలా పూజ చేసుకుంటారండి. కొంచెం అప్పుడప్పుడు కొంచెం లేట్ అవుతుంది. ఒక్కోసారి 8 అవుతుంది, ఒక్కోసారి 7 అవుతుంది. ఉదయాన్నే చేసుకోవడానికి ట్రై చేస్తాను. అమ్మవారిని చూడండి, మీ అందరికీ నాకు ఎంతో ఇష్టమైన అమ్మవారి విగ్రహం. ఇంకా లక్ష్మి కొంచెము, ఇలా వైట్ ఫ్లవర్స్తో పూజ చేసుకున్నాను. ఇదిగోండి, మొన్న తెప్పించిన స్టిక్కర్ ఓం చాలా బాగుందండి. ఇంకా పూజ అయితే అయిపోయింది కదా, చూపించాను కదా. ఇంకా కిచెన్ చూడండి, ముందుగానే లైట్ వేసి పెట్టానండి. కిచెన్ అంతా క్లీన్గా ఉంది కదా. ఇంకా ఉదయాన్నే కూరగాయలు వచ్చినాయి, కూరగాయలు కూడా తీసుకొనేసి బాగా వాష్ చేసి పెట్టాను. మట్టికాయలు, బెండకాయలు, టొమాటోస్, అలాగే క్యారెట్. ఫ్రెష్ కూరగాయలు ఇంటి దగ్గరకు వచ్చేటప్పుడు మనము సపరేట్గా కొనుక్కొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాల్సిన అవసరం లేదు కదా. ఇలా బాగా క్లీన్ చేసి పెట్టుకున్నాను ఒక 3 డేస్కి అనమాట. ఇవి వాష్ చేసుకోవాలి బజ్జీ మిరపకాయలు. కిచెన్ ఇలా ఉదయాన్నే నీట్గా ఉందనుకోండి, మనకు పని బాగా చేసుకోబుద్ధి అవుతుంది కదా. స్టవ్ కూడా నీట్గా ఉంది. అన్నట్లు మీకు చెప్పడం మర్చిపోయానండి, ఈ బిందె చూసారా, చిన్నదండి, ఇత్తడి బిందె. 3 రోజుల క్రితము అక్కంబడి టౌన్లోకి వెళ్ళి తీసుకున్నాను. సేమ్ ఇత్తడి ప్లేటు, ఇత్తడి బిందె. చాలా రోజుల నుంచి తీసుకోవాలనుకుంటున్నానండి. ఇప్పుడెందుకులే అంటూ అక్క పూజ సామాన్ తీసుకోవాలని పోతే బిందె కనిపించింది. చాలా అంటే చాలా బాగుంది. 1600 పడిందండి, 1600 పడింది. ఇంకా ప్లేట్ వచ్చేసి 50 రూపాయలు. రేట్ ఎక్కువ పెట్టానా అనేది నాకు తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా పాలుగా అంచుకోవాలి. దీని గురించి కూడా చాలామంది అడిగారండి. ఇది స్పూన్ రెస్ట్ అమెజాన్లో తీసుకున్నాను. గ్రానైట్ అనమాట,
రాతిది, మనం స్పూన్లంత పెట్టుకోవడానికి వంట చేసేటప్పుడు బాగుంటుంది. ఇంక వాష్ చేసి పెట్టుకుంటాను. బజ్జీ మిరపకాయలండి. ఇవి కారం ఉండవండి. బజ్జీలకు మనం ఎప్పుడైనా బజ్జీలు చేసుకోవాలనుకున్నప్పుడు ఇలాంటి మిరపకాయలే వాడాలి. మామూలు మిరపకాయలు వాడామనుకోండి చాలా అంటే చాలా కారం ఉంటాయి కదా. ఇవన్నీ బాగా వాష్ చేసుకుంటున్నాను. ఇలాంటి ఒక్క బజ్జీ తిన్నా చాలండి. ఇంకా బాగా వాష్ చేశాను. కొంచెం నీళ్ళన్నీ ఒడిసిపోయేంత వరకు ఇలా స్ట్రైనర్లో ఇలాగే పెట్టేసి, ఇదిగోండి ఉగ్గాని చెప్పాను కదా, బొరుగులు చూడండి, బొరుగులు నీళ్ళు అలా పెట్టుకున్నాను. ఇవి ఎక్కువసేపు నానాల్సిన అవసరం లేదండి. ఇవి కొంచెము ఎక్కువ నానితే కానీ మెత్తగా అయిపోతాయి అనమాట. 5 నిమిషాలకి బాగా నానిపోతాయి. ఇవి నానబెట్టే ముందుగానే అన్నీ కట్ చేసి రెడీ చేసుకోవాలి. ఆనియన్స్, టొమాటోస్ అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను. ఇవేమో ఎండు కొబ్బరి ముక్కలు పప్పుల పొడి కోసము. ఫస్ట్ ఇవన్నీ మిక్సీకి వేసుకున్నాక నానబోసుకోవాలండి. ముందుగా నానబోసుకుంటే మెత్తగా అయిపోతాయి. ఇంకా మసాలా కోసం అండి పచ్చిమిర్చితో చేస్తున్నాను కనుక కొన్ని ఎక్కువ తీసుకున్నాను. ఇవి సప్పగా ఉన్నాయండి, అంత కారం కాదు, అందుకని కొన్ని ఎక్కువ యాడ్ చేస్తున్నాను. పచ్చిమిర్చి, జీలకర్ర, ఉప్పు అంతే అండి, ఏం వేయాల్సిన అవసరం లేదు. కొంచెం జీలకర్ర వేసాను. ఇంకా కొంచెం ఉప్పు అండి, ఎక్కువ వేయద్దండి ఉప్పు, మళ్ళీ మనం ఉగ్గాని చేసేటప్పుడు వేసుకుంటాం కదా, అందుకని. మీ అందరికీ తెలిసే ఉంటుంది, తెలియని వాళ్ళ కోసం ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. అలాగే ఇంకొక జార్లో తగినన్ని అండి, కొంచెమే వేసుకోండి, ఎక్కువ అవసరం లేదు. ఎండు కొబ్బరి ముక్కలు ఇంకా 3 or 4 ఉంటాయండి. పొట్టు కూడా తీయలేదు. వెల్లుల్లి రెబ్బలు వేశాను. అలాగే ఇవి వచ్చేసి పుట్నాలు, మా సైడ్ పప్పులు అంటారు, పప్పులు అనమాట. ఇవి పప్పులు కూడా ఎక్కువ వేయద్దండి. పప్పుల పొడి ఎక్కువ ఉందనుకోండి ఉగ్గానికి అంతా బొరుగులకంతా పట్టుకుంటుంది కదా, అందుకని కొన్ని పక్క తీసేసి కొన్నే వేశాను. ఇవి సపరేట్గా మిక్సీకి వేసుకోవాలి. ఇదిగోండి పప్పుల పొడి రెడీ అయిపోయింది, మిక్సీకి వేశాను. ఇలా ఉండాలన్నమాట. మరీ మెత్తగా ఉండకూడదండి, అక్కడక్కడ కొబ్బరి పలుకులు కనిపిస్తూ ఉండాలి, అప్పుడు టేస్ట్ బాగుంటుంది ఉగ్గానికి. పప్పుల పొడి రెడీ అయిపోయింది. ఇంకా పచ్చిమిర్చి మసాలా ఇది కూడా రెడీ అయిపోయింది. ఇంకా బొరుగులు నానేసుకుంటాను. ముందుగానే ఇలా రెడీ చేసుకొని పెట్టుకోవాలండి. మా నంద్యాల సైడ్ బొరుగులు అయితే కొంచెం చాలాసేపు నానాలి. ఇవి తాడిపత్రి, అనంతపురము, మా అత్తగారి సైడ్ కడప సైడ్కి ఈ బొరుగులు ఇవి ఎక్కువసేపు నానాల్సిన అవసరం లేదండి. అన్నీ రెడీ చేసి పెట్టుకొని తాలింపుకి వేసే ముందుగా ఇలా నానబోసి అలా తీసేసుకోవాలి. అయిపోయినకి వచ్చాయండి. అత్త వాళ్ళ ఊరికి వెళ్ళినప్పుడు ఒక బస్తా తీసుకొని వచ్చింది, అయిపోయినకి వచ్చాయి. అక్కడక్కడ పొట్టు ఉంది, అందుకని ఇలా నేముకున్నాం అనుకోండి పొట్టు అంతా చివరికి వచ్చేస్తుంది కదా. నేనైతే ఇలాగే నేముకుంటాను, మీ అందరికీ తెలుసులేండి కదా. చూడండి అక్కడక్కడ పొట్టు అదంతా ఇదంతా పడేది అనమాట. ఒక 5 నిమిషాలు నానితే సరిపోతుందండి ఈ బొరుగులు. ఇవి ఉప్పు బొరుగులు కాదనమాట, నార్మల్ బొరుగులు. నాకు తెలిసి ఇవి మామూలు మనము స్నాక్స్గా చేసుకుంటాం చూడండి, ఆ బొరుగుల తాలింపుకు అవసరం లేదు, బాగుండవు కూడా. మా నంద్యాల సైడ్ బొరుగులు అయితే ఆ తాలింపుకు బాగుంటాయి. చూడండి బాగా నానిపోయాయి. 5 నిమిషాల కంటే తక్కువ పెట్టాను, బాగా నానాయి. ఇంకా స్టవ్ మీద బాండి పెట్టుకున్నాను. కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి ఉగ్గానికి, కంపల్సరీగా కొంచెం ఆయిల్ ఎక్కువే వేసుకోండి. ఇంకా తాలింపు దినుసులు వేసాను. ఇంకా తర్వాత ఆనియన్స్ అండి, ఒక పెద్ద సైజ్ ఆనియన్ ఇలా కట్ చేసి వేస్తున్నాను. ఆనియన్స్ కొంచెం ఎక్కువే వేసుకోవాలండి, అప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది. ఇవి మరీ ఎక్కువగా ఫ్రై కాకుండా కొంచెము మెత్తబడితే సరిపోతుంది, కొంచెం కలర్ మారుతాయి కదా, అంతవరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇలాగే ఉండాలి, క్రంచీగా ఉంటాయి అన్నమాట తినేటప్పుడు. ఇంకా కరివేపాకు యాడ్ చేస్తున్నాను. కొంచెం కరివేపాకు ఎక్కువ వేసుకున్న టేస్ట్ బాగుంటుంది. ఇంకా కావాలంటే మీరు ఎండుమిరపకాయలు యాడ్ చేసుకోవచ్చు, నేను ఎండుమిరపకాయలు అయితే వేయట్లేదు. ఇంకా చిన్న సైజు టొమాటో అండి, ఈ టొమాటో కొంచెం మెత్తబడాలి, అందుకని కొంచెం సాల్ట్ యాడ్ చేస్తున్నాను. ఆల్రెడీ మనం పచ్చిమిర్చిలో కూడా సాల్ట్ యాడ్ చేసాం కదా, అందుకని సాల్ట్ వేసేటప్పుడు చూసుకొని వేసుకోవాలి. ఇదంతా బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసి కొంచెం మెత్తబడేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇంకా మెత్తబడిందండి, మూత తీసాను కదా. ఇలా కొంచెం టొమాటోస్ మెత్తబడితేనే టేస్ట్ బాగుంటుంది, లేకుంటే కొంచెం టొమాటో స్మెల్ వస్తుంది, అందుకని కొంచెంగా మూత పెట్టేసి మనం మగ్గించుకోవాలి. బాగా ఫ్రై అయిపోయింది. కొంచెం పసుపు యాడ్ చేస్తున్నాను. ఇలా పసుపు యాడ్ చేశాక పచ్చిమిర్చి అండి, ముందుగానే మనం మిక్సీకి వేసి పెట్టుకున్నాం కదా, పచ్చిమిర్చి, జీలకర్ర, కొంచెం సాల్ట్ యాడ్ చేసేసి ఇదంతా వేస్తున్నాను. మీరు కొంచెం కారం ఎక్కువ ఉన్న మిరపకాయలు తీసుకునేటప్పుడు కొంచెం పక్కా తీసుకోండి, మొత్తం వేయకుండా కొంచెం పక్క తీసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇది కూడా పచ్చివాసన అంతా పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి.
మీరు కారం పొడితేనే ఉగ్గాని చేసుకోవచ్చండి, అది కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. కానీ పచ్చిమిర్చితోనే రుచి ఎక్కువ అనమాట. పచ్చిమిర్చి లేనప్పుడు మనము కారం పొడితేనే ఇలా కారం పొడి కూడా ఇలా వేసేసి ఫ్రై చేసుకొని చేసుకోవచ్చు. ఇంకా మూత పెట్టేసి పచ్చిమిర్చి మసాలా వాసన అంతా పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇంకా బాగా వేగిపోయిందండి, మూత తీసాను చూస్తున్నారా. ఇప్పుడు నానిపోయినాయండి బొరుగులు కూడా. ఇదంతా తాలింపు అంతా అయ్యే లోపల బొరుగులు కూడా బాగా నానిపోయాయి. ఫస్ట్ బ్యాచ్ ఇలా వేసాక బాగా పిండి కొంచెం ఇలా మిక్స్ చేసుకోవాలి, అడుగు మాడకుండా ఉంటుంది. అన్నీ వేస్తున్నాను చూడండి. బొరుగులు ఇవి బొరుగులు ఎక్కువగా వదగవండి, మనం ఎంత వేస్తే అంత తక్కువగానే అవుతాయి. బాగా మిక్స్ చేసుకుంటున్నాను. ఇలా బాగా మిక్స్ చేసుకున్నాక ఇంకా పప్పుల పొడి అండి, ముందుగా మిక్సీకి వేసి పెట్టాను కదా, ఆ పప్పుల పొడి వేస్తున్నాను. పప్పుల పొడి కొంచెమే వేసుకోవాలండి, లేకుంటే మనం చేతులకు అంతా అంటుకుంటుంది. అలా అంటుకోకుండా ఓన్లీ బొరుగులకు అక్కడక్కడ కనిపించేంత వరకు కొంచెమే వేసుకోవాలి. ఇదిగోండి, ఎంతో టేస్టీగా ఉండే మా రాయలసీమ స్టైల్ ఉగ్గాని చాలా రుచిగా ఉంటుంది. కొంచెం సాల్ట్ యాడ్ చేస్తున్నాను. మీరు కావాలంటే కొంచెం నిమ్మరసం పిండుకోండి, నిమ్మరసం వల్ల కూడా టేస్ట్ చాలా బాగా వస్తుంది ఉగ్గానికి. నేనైతే ప్లేట్లో పెట్టాక నిమ్మరసం పిండుతాను. మా వారికి ఇష్టం అండి నిమ్మరసము, కానీ మా పిల్లలు తినరు అనమాట. అందుకని మా వారి వరకు కొంచెం ప్లేట్లోనే పిండుతాను. ఎంతో టేస్టీగా ఉండే ఉగ్గాని రెడీ అయిపోయిందండి. ఇంకా మూత పెట్టేసి పక్కన పెట్టుకొని బజ్జీలు ప్రిపేర్ చేసుకోవాలి కదా. బెస్ట్ పర్ఫెక్ట్ కాంబినేషన్ ఉగ్గానిలోకి బజ్జీలు అనమాట. ఇంకా ఇలాంటి బాండీ పెట్టుకున్నాను. ఈ బాండీ గురించి చాలామంది అడిగారండి. నేను చెప్పాను కదా జిస్తా కంపెనీదని, అవైతే అవైలబుల్ లేవన్నమాట. అందుకని నేను ఇంకో కంపెనీది నిన్నటి వీడియోలో ఇచ్చాను, ఈ వీడియోలో కూడా ఇస్తాను, కావాలంటే లింక్ చెక్ చేసి తెప్పించుకోండి. ఇలా ఒక పినిస్ తీసుకొనేసి ముందుగానే వాష్ చేసి పెట్టుకున్నాను కదా, ఇవన్నీ ఇలా గీక్కుంటున్నానండి. కొందరైతే కింద చివర్లు కట్ చేస్తారు బజ్జీ మిరపకాయలకు, నేనైతే చివర్లు కట్ చేయకుండా ఇలా రెండు సైడ్లకండి ఇలా కట్ చేసుకుంటాను. అదే ఘాటు పెట్టుకుంటాను. ఇలా ఘాట్ల వల్ల కూడా పిండి అంతా లోపల పోయి బాగా పచ్చిగా లేకుండా బాగా టేస్ట్ కూడా చాలా బాగా వస్తాయి. ఇవన్నీ ఇలా గీక్కున్నాను. ఇంకా గోధుమ పిండి అండి, సేమ్ మీరు చేసినట్టేలేండి బజ్జీలు, కానీ ఫస్ట్ మనం జల్లెడ పట్టుకోవాలండి. జల్లెడ పట్టుకుంటే ఉండలు లేకుండా ఉంటుంది. ఇందులో కొంచెం జీలకర్ర అండి, నేను డైరెక్ట్గా వేయకుండా ఇలా అరచేతిలోకి తీసుకొని కొంచెం పొట్టు పోతుంది కదా, ఫ్లేవర్ చాలా బాగుంటుంది అనమాట. అందుకని ఇలా అరచేతితో ఇలా పొట్టంతా పోయేలా ఇలా చేసుకున్నాను. తర్వాత ఇంకా తగినంత ఉప్పు. నేనైతే ఇంతకుముందు హిమాలయన్ సాల్ట్ వాడుతుంటానండి, అది అయిపోయింది, తీసుకురాలేదనమాట. అందుకని నార్మల్ సాల్టే వేశాను. కొంచెం సోలాట్ పొడండి, ఇంకా బజ్జీలకు తప్పదు కదా అని కొంచెం యాడ్ చేశాను, మరీ ఎక్కువ వేయలేదులేండి. తర్వాత ఆల్రెడీ నూనె పెట్టుకున్నాను స్టవ్ మీద, అదే నూనె కొంచెం వేస్తున్నాను. క్రిస్పీగా వస్తాయి అన్నమాట బజ్జీలు. వేడి నూనె వేయాలి. 1.5-2 స్పూన్లమైన చిన్న స్పూన్లమైన వేశాను. ఇంకా తగినంత నీళ్లు యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. మరీ గట్టిగా ఉండకూడదు, మరీ జారుడు పిండి లెక్క కాకుండా ఒకటేసారి నీళ్ళు పోయకుండా ఇలా పిండి కలుపుకోవాలి. ఇదిగోండి, పిండి అయితే రెడీ అయిపోయింది. అక్కడ నూనె కాగుతుంది, ఇక్కడ పిండి అయితే రెడీ అయిపోయింది. ఇలా ఉండాలి మన వేలికి, చూసారా, ఇలా వేలితో ఇలా అంటే మిక్స్ చేస్తే కిందికి జారినట్టుగా కాకుండా అలా ఉండాలన్నమాట. చేతికి బాగా ఇలా డిప్ చేసేసి వేసుకోవాలి. ఇలా చిన్న పిన్నమే పెట్టుకున్నాను కదా, అందుకని 3 కాడికి ఎక్కువ పట్టవు. ఆయిల్ కూడా హీట్ ఎక్కిందండి, కొంచెం వేసి చూశాను. కొంచెం సాల్ట్ వేస్తున్నాను, ఇది ఒక బెస్ట్ టిప్ అండి. ఆయిల్ అనేది మనకు ఏవి వేసినా పట్టుకోదనమాట, బజ్జీలకు పట్టుకోదు. అందుకని కొంచెం ఆ సాల్ట్ ఏం కలుసుకోదండి, అడుగునే ఉంటుంది. ఇంకా బజ్జీలు వేస్తున్నాను. ఇంకా తిరిగేసానండి. ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్ పెట్టుకొని బజ్జీలు చేసుకోవాలండి, లేకుంటే లోపల పచ్చిగా ఉంటాయి, పైన కాలుతాయి అన్నమాట. బజ్జీలు అయితే రెడీ అయిపోయాయి, చూసారా. మీకు చూపిస్తుంటే మళ్ళీ నాకు నోట్లో నీళ్ళు ఊరుతున్నాయండి. బాగున్నాయి కదా కలరు. ఇదిగోండి, ఉగ్గానిలోకి ఎంతో టేస్టీగా ఉండే రాయలసీమ స్టైల్ బజ్జీలు రెడీ అయిపోయాయి. మనం ఇలా ఎప్పుడైనా చేసుకున్నప్పుడు మిగులుతాయి కదా, మనం కరెక్ట్గా పిండి అనేది తడపలేము కదా, ఇలా మిగిలినప్పుడు లేదా ఈవినింగ్ స్నాక్స్గా చేసుకోవాలనుకున్నప్పుడు బజ్జీలతో కట్లెట్లు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. నాకైతే చాలా ఇష్టం అనమాట. ఇదే బజ్జీలతో కట్లెట్లు ఎలా చేసుకోవాలో చూపిస్తాను.
ఎన్ని కావాలంటే అన్ని చేసుకోవచ్చు. నేనైతే ఒక 2 చేసి చూపిస్తున్నాను. చూడండి ఎంత బాగా పొంగాయో. కొంచెం వేసాలండి, సోలప్పుడు ఎక్కువ వేయలేదు. అదే వేడివేడి నూనెలో ఈ కట్లెట్లు అంటే ఇవేనండి, బజ్జీలు ఇలా కట్ చేసుకొని నూనెలో వేయించుకొని దీనిపైన కొంచెం పప్పుల పొడి, పప్పులు ఉప్పు కారం కలిపిన పప్పుల పొడి వేసి ఆనియన్స్ పెట్టేసుకొని కొంచెం నిమ్మరసం పిండుకొని తింటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. బజ్జీల కాడికి కట్లెట్ బజ్జీలు ఇంకా టేస్టీగా ఉంటాయండి. ఈవినింగ్ స్నాక్స్గా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. ఇవన్నీ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలన్నమాట. ఆయిల్ ఆల్రెడీ ఇంకా కాలుతూనే ఉంది. ఈవినింగ్ స్నాక్స్ కంపల్సరీ ఈ కట్లెట్లు ట్రై చేయండి. ఇంకా కట్లెట్ బజ్జీలు కూడా రెడీ అయిపోయాయండి. మా బ్రేక్ఫాస్ట్ టేస్టీ ఉగ్గాని బజ్జీ. కొంచెం ఆయిల్ అనేది ఉంటుంది, ఏం కాదనమాట. ఇంకా బజ్జీలు ఫ్రై చేశాను కదా, అందుకని ఈరోజు టీ చేస్తున్నాను. ఉదయం కాఫీ బదులు టిఫిన్ తిన్నాక టీ అని ఇక్కడ మా వారికి పెడుతున్నాను. ఇలాంటి బజ్జీలు ఒక్కటి తిన్నా చాలండి, హెవీ అయిపోతాయి కదా. నాకైతే కట్లెట్లు చాలా ఇష్టము. చూడండి ఎంత కరకరలాడుతున్నాయో. బజ్జీల కాడి కొంచెం క్రిస్పీగానే ఉంటాయండి. ఏమంటే కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది, కానీ అప్పుడప్పుడు చేసుకోవచ్చు, ఏం కాదు. ఇలా బజ్జీలు ఏమన్నా డీప్ ఫ్రై తిన్నప్పుడు కంపల్సరీగా మీరు టీ తాగండి, లేదా గ్రీన్ టీ అయినా తాగండి. ఇంకా బజ్జీలు కూడా లోపల బాగా ఉడికాయి చూసారా. మీరు ఈ విధంగా తప్పకుండా ట్రై చేయండి. అదండి వాళ్ళ వీడియో. ఉదయాన్నే క్లీనింగు, తర్వాత పూజ, తర్వాత బ్రేక్ఫాస్ట్ అంతా మీతో షేర్ చేశాను. ఉదయాన్నే డైలీ ఇలాగే క్లీన్ చేసుకుంటాను. ఇంకా పూజ రూమ్ ఈరోజు చూపించాను కదా, ఈరోజు అయితే రకరకాల పూలతో పూజ చేసుకున్నాను. అలాగే బ్రేక్ఫాస్ట్ వచ్చేసి మన రాయలసీమ స్టైల్ ఉగ్గాని బజ్జీ. చాలా టేస్టీగా ఉంటుంది. నేను చేసినట్లుగా మీరు ఒకసారి ట్రై చేయండి. అలాగే మీరు ఎలా చేసుకుంటారు అనేది నాకు తప్పకుండా కామెంట్ చేయండి. నేను కూడా మీరు చెప్పినట్లుగా ట్రై చేస్తాను. ఉదయాన్నే టిఫిన్కి ఉగ్గానితో పాటు చేసే పాటైతే బజ్జీలు అలా చేసుకోండి. లేదు సాయంత్రం పూట టీ టైం స్నాక్గా బజ్జీలు చేసే పాటైతే కట్లెట్లు చూపించాను కదా, కట్లెట్ల లెక్క చేసేసి పప్పుల పొడి వేసి కొన్ని ఆనియన్స్ వేసి కొంచెం నిమ్మరసం పిండుకొని తిన్నారనుకోండి, ఆ టేస్టే వేరండి. ఒకసారి ఆ విధంగా ట్రై చేయండి. ఇది ఆన్లైన్లో తీసుకున్నాను, అమెజాన్లో అని చెప్తున్నాను కదా, లింక్ అనేది డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. అవైలబుల్ నుండి చెక్ చేసుకొని తెప్పించుకోండి. ఇంకా మ్యాట్, ఈ మ్యాట్ అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. అయితే మనం ఇది వాషబుల్ కాదనమాట, ఓన్లీ డ్రై క్లాత్తో ఇలా క్లీన్ చేసుకోవాలి. ఇదంతా వర్క్ టైప్లో వచ్చిందండి, చూసారా. అన్ని పూసలు కుట్టినవి అనమాట, అతికిచ్చినటివి కూడా కాదు, కుట్టినటివి. మనమైతే దీన్ని వాష్ చేయకూడదు, ఓన్లీ డ్రై క్లాత్తో క్లీన్ చేసుకోవాలి. ఇది కొంచెం రేట్ ఎక్కువే పడింది, కానీ ఇట్లా మన టీపాయ్ మీదకి అందు ఇలా మ్యాట్ వేసామనుకోండి, చాలా అంటే చాలా అందంగా కనిపిస్తుంది. మన హోమ్ డెకర్కు మెయిన్గా బాగా యూజ్ అవుతుంది. బాగుంది కదా. దీని లింక్ కూడా ఇస్తాను, డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. 2000 పైన పడింది. తీసుకొనేసి 1.5 year పైన అయిందండి. మీకు చూపిలేదు కానీ ఇక్కడ నుంచి అటు ఒక్కోసారి డైనింగ్ టేబుల్ మీద ఉంటుంది, ఒక్కోసారి టీపాయ్ మీద ఉంటుంది, ఒకసారి బెడ్రూమ్లో ఉంటుంది. అందుకనే చూపిలేదు. ఈరోజు వేసాను. చాలా ఇలా గ్లాస్ వేర్ టీపాయల మీదకి చాలా అంటే చాలా బాగా లుక్ ఇస్తుంది. అదండి వాళ్ళ వీడియో. కొంచెం క్లీనింగు, అలాగే నేను తెప్పించుకున్న క్యాండిల్స్, బ్రేక్ఫాస్ట్, పూజ. అదండి వాళ్ళ వీడియో. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ను. బెల్ ఐకాన్ కొట్టడం మాత్రం మర్చిపోదండి. ఇలాగే మంచి మంచి మీకు యూస్ఫుల్ అయ్యే ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.